ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా కళ్ళు మూసినప్పుడు దైవాన్ని ధ్యానంలోనూ కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలోనూ చూడగలిగితే మన సాధన సార్థకమైనట్లు అనే విషయం గురించి తెలుసుకుందాం. భగవంతుడు ఒక్కడే. ఈ విశ్వాసం మనకు లేకపోవటం చేతనే మన ప్రార్థనలు సరిగా ఫలించటలేదు. ఆ దైవమే రాముడు, కృష్ణుడు, నరసింహుడుగా ఇలా వేరు వేరు పేర్లతో ప్రకటితమవుతున్నాడు. అన్ని పేర్లలోనూ రూపములలోనూ ఉండేవాడు భగవంతుడు ఒక్కడే. మన బుద్ధిని భగవంతుని ఏదో ఒక రూపమునందు స్థిరము చేసుకుని ఆ రూపము నామము జపము చేయటం ఉత్తమము. చిత్తశుద్ధితో ఏ రూపాన్ని ధ్యానించినా ఏ నామాన్ని స్మరించినా ఆ భగవంతునికే చెందుతుంది అనే విషయం ముందు మనకు అవగతం కావాలి. మనం చేసిన ఏ పనికైనా ఫలితం ఇచ్చేది భగవంతుడే. మనం చేసే కర్మలు ఫలితాలు ఇవ్వవు. ఫలితం ఇచ్చేది ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడే. మూల పురుషుణ్ణి మరచి అందరినీ ఆరాధిస్తే చిత్తము స్థిరముగా నిలవదు. రామదాసు గారు కానీ, అన్నమాచార్యులు వారు కానీ, త్యాగరాజు, పురందరదాసు, మీరాబాయి, పోతన మొదలగు వారి గాథలు వింటే వారందరూ ఎంతటి కష్టాలు ఎదురైనా నష్టాలు సంభవించినా ఒకే దైవాన్ని ఆరాధించి అద్భుతమైన ఫలితాన్ని దైవానుగ్రహం పొంది తరించి మనందరికీ మార్గదర్శకం అయ్యారు. త్యాగరాజుల వారు నిధి కన్నా రాముని సన్నిధే సుఖమని చెప్పారు. అన్నమాచార్యులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడని తన పాటల్లో వెల్లడించారు. పోతన గారు జీవించి ఉన్న రోజులలో ఆ దేశపు రాజు తన మీద కవిత్వం చెబితే ఎంతో ధనం ఇస్తానని ఆశ చూపినా దాన్ని తిరస్కరించి భగవంతుని మీద తప్ప అన్యుల మీద చెప్పను అన్నారు. పరమాత్మ పాదాలే గతి అని నమ్మి ఉన్నారు. ఇంకా మీరాబాయి కృష్ణుడే తల్లి తండ్రి దైవము పతి గతి అని అన్ని కృష్ణుడే అని నమ్మి ఉంది. పాండవులు తమకెన్ని కష్టాలు ఎదురైనా శ్రీకృష్ణ పాదాలు విడవలేదు. వీరే కాదు, కలియుగ ప్రారంభంలో అవతరించిన ఆళ్వారాదులు ఆచార్యులు అందరూ ఆ శ్రీమన్నారాయణ శ్రీచరణాలే గతి అని నమ్మి ఉజ్జీవించారు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు తననే శరణుజొచ్చి సర్వభారాలు తన మీద వేస్తే అన్ని తానే అన్ని వేళలా అన్ని ప్రతిబంధకాల నుండి విడిపిస్తానని చెప్పాడు. శరీరంలో ఏ అవయవాన్ని తాకినా వ్యక్తిని తాకినట్లే. వ్యక్తి స్పందిస్తాడు తప్ప అవయవాలు స్పందించవు కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ సర్వాంతర్యామిగా ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అన్నీ తానే అయినప్పుడు దేనిని పూజించినా అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు. ఈ ప్రాణము దేహము శాశ్వతంగా ఉండిపోవు. ఇక్కడ దొరికే సుఖాలు అత్యంత అల్పమైనవి, అశాశ్వతమైనవి కావున ఇక్కడ మనదంటూ ఏదీ లేదు. మనదంటూ ఏదైనా ఉందంటే అది మన లోపల ఉంటుంది. ఎలాగంటే కుండలో పెరుగు పోసి కవ్వంతో బాగా చిలికినప్పుడు వెన్న రావటం జరుగుతుంది. అదేవిధంగా మనస్సును భగవన్నామం అనే కవ్వంతో బాగా చిలకాలి. అప్పుడే శాశ్వత ఆనందమైన వెన్న లభిస్తుంది. మన హృదయంలో ఆ పరమాత్మనే ప్రతిష్ఠించుకొని ఆయన శ్రీచరణాలనే చేరదాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై గోవింద.